మీటింగ్ కావాలని చూడాలని కూర్చోవాలని అందరినీ అడుగుతున్నానండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరుగుతున్న యొక్క కార్యక్రమము ఎవరైతే చనిపోయాడు మణికంఠకి రక్షణ అనేది లేదు. కానీ మణికంఠను ఎవరైతే పెంచారో, ఎవరైతే ఆ బిడ్డ ఎదగడానికి లోకపరంగా కారణమయ్యారు, వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక, మరి ముఖ్యంగా ఆ బిడ్డ కొరకు వారు చాలా ప్రార్థనలు చేశారు. సంఘం కూడా మణికంఠ విషయమై ప్రార్థన చేశాం. గత సంవత్సరము మణికంఠ పుట్టినరోజుని ప్రార్థన కూడా పెట్టడం అనేది జరిగింది. ఎందుకు ఈ విషయాలన్నీ మీతో నేను చెబుతున్నానంటే, ఈరోజు ఒక డౌట్ రావచ్చు, అతనికి రక్షణ లేదు కదా, అతను రక్షణలో లేనప్పటికీ అతను కార్యం లేదా అతని యొక్క ఈరోజు జరగబోయే కార్యాన్ని ఎలా ప్రార్థనతో చేస్తున్నారు అనే డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ డౌట్ క్లియర్ చేయాలన్నదే నా యొక్క ఆలోచన. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ప్రార్థన, ఎవరైతే ఆ కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి, ఇంకా మేనల్లుడు కాదు నా కొడుకే, పెద్ద కొడుకే అన్న ఒక ఆలోచనతో ఆ కుమార్తె బిడ్డను పెంచింది కనుక, ఆ కుటుంబానికి ఏ కీడు జరగకూడదు, ఆ కుటుంబస్తులకి ఏ కీడు రాకూడదు. ఏ కీడు రాకూడదని అంటే, మనం చేసేది, దేవుడు మనం చేయమన్నది ఏంటంటే ప్రార్థన. ఇక్కడ దాని కొరకే ఈరోజు ఇక్కడ ఈ యొక్క ప్రార్థన అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కుటుంబం మణికంఠ విషయమై ఎంత తాపత్రయం పడిందో, ఎంత కష్టపడ్డారో. ఆ కుమారుడు ఆ వ్యసనంతో, మనిషి చాలా మంచోడండి, మనసు కూడా చాలా మంచిది, ఎక్కడ ఇప్పుడు ఎవరిని ఏమి అనేది దాఖలాలు అయితే లేవు. కానీ తనకున్న ఒక అలవాటు, తప్పుడు అలవాటు ఏంటంటే తాగడం. ఆ అలవాటు వల్ల తాను ఏదైతే అనుకున్నాడో అదే చేయాలనుకునేవాడు. తాను ఏ నిర్ణయం అయితే తీసుకునేవాడో ఆ నిర్ణయాన్ని ఫాలో అయిపోయేవాడు. కానీ కుటుంబం, తన యొక్క బంధువులు చాలా కష్టపడ్డారు ఆ బిడ్డను మారుద్దామని. ఆ బిడ్డ కొరకు ఎన్నో ప్రార్థనలు చేశాము. ఆ బిడ్డ పుట్టినరోజును కూడా ప్రార్థన పెట్టించి ఆ బిడ్డ కొరకు అనేక మంది ప్రార్థన చేశారు. కానీ అపవాది మరణానికి తీసుకెళ్ళిపోయాడు. నిజానికి మణికంఠ చనిపోవాలనుకుని వెళ్ళింది కాదు, కానీ ఆ మందు ఎక్కువయ్యేసరికి కంట్రోల్లో ఉండదండి. అది ఎవరైతే తాగుతారో వాళ్ళకి బాగా తెలుసు, మనసు కంట్రోల్లో ఉండదు, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అప్పటికప్పుడు ఏదో ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుందట. అలా తన జీవితాన్ని సాధించుకున్నాడు. కానీ ఒక మాట అండి, మణికంఠ గురించి చెప్పాలి. ఎంత తాగినా కూడా ఆ మనిషి ఒక మంచి మనిషిగానే చనిపోయాడండి. సమాధి కార్యక్రమానికి మరి నేనైతే ఊహించలేదు. నేను అనుకున్న సావలకోటలో వచ్చేటప్పుడు ఎవరు ఉండరు, ఇక్కడ వాళ్ళు చుట్టాలు గట్టిగా ఉంటే ఒక 20 మంది ఉంటారు
అని నేను అనుకున్నాను. కానీ వచ్చి అక్కడికి కారు దిగేసరికి అక్కడ జనాన్ని చూస్తే అంటే ఏంటిది అంటే నిజంగా అంత మంచి మనస్సు అతనికి ఉందని మీకు అర్థం కావాలి. అతని గురించి మనం ఎన్నో ఇప్పుడు అనుకుంటాం, ఏంటి ఇలా తాగేస్తున్నాడు, ఇలా తయారయ్యాడు అని మనం అనుకున్నాం. కానీ అతని యొక్క పద్ధతి తాగితే తాగడం, తిరగడం, ఇంటికి రావడం, ఇంట్లో వాళ్ళతోటి అని పెట్టుకుంటే మాట్లాడి గొడవ పెట్టుకోవడం అంతే తప్ప బయట వారు ఎవరితోటి కూడా ఇప్పుడు కూడా గొడవ పెట్టుకోలేదు. కానీ ఆ బిడ్డ ద్వారా కొంతమందికి వాక్యాన్ని వినిపించడానికి దేవుడు ఇలా ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రేమ దేవుని వల్ల ప్రతిరోజు ఈ కార్యక్రమం వేరేగా ఉండేది, వేరే కార్యక్రమాలు జరిగేవి. కానీ ఈ సమయంలో ఎవరికో దేవుని వాక్యము అవసరము. కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఇక్కడున్న వారందరూ కూడా దేవుని మాట ఈరోజు మనకు వినబడడానికి ఇక్కడ ఏర్పాటు దేవుడు చేశాడు అనే విషయాన్ని మీరు భావించాలి. అలాగే ఎవరైతే దేవునికి లోబడతారో, దేవునికి లోబడిన ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఎలా ఉంటాయో బైబిల్ మనకి చెప్తూ ఉంది. ఈరోజు ఈ మరణం అనేది చాలా ప్రాముఖ్యం అన్నాడు. ఎవరు? దేవుడు. జనము దినము కంటే మరణ దినమే మేలు అన్నాడు. కానీ ఆ మరణం ఎందుకు పనికి రాకుండా అవ్వకూడదు. మణికంఠ గురించి అప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా చెప్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? అది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఊహకే భయంకరంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు ఒక్కసారి జాగ్రత్తగా ఇప్పుడు చదివిన వాక్య పట్టణానికి ధ్యానిస్తూ 10 నిమిషాలు వాక్యంలోకి ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. ప్రభువా, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం ప్రారంభ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలము, మనకి నివాస స్థలం ఏదయ్యారంటే, మీ నివాస స్థలం ఏంటయ్యారంటే, ఇదిగో మా ఇల్లు పలానా చోటు ఉందంటారు. మనం పలానా దిక్కులు ఉంది, పలానా వీధిలో ఉంది, పలానా ఊరిలో ఉంది, పలానా ప్రదేశంలో ఉంది. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్న మాట, మోషే గారి ద్వారా మాట్లాడుతూ అంటున్న మాట, మోషే గారు చెబుతున్న మాట. మోషే గారు ఏమంటున్నారంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇందుకు మనకి నివాస స్థలము ఎవరట? దేవుడు. ప్రేమ దేవుని వల్ల నీవు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి నువ్వు నివసించడానికి దేవుడే చేశాడు. ప్రేమ దేవుని వల్ల మనం అంతకుముందు మనం ఎక్కడున్నాం అని మీరు ఆలోచిస్తే, మనము దేవునిలో ఉన్నాము. మనం దేవుని యొక్క పిల్లలం. మనం దేవునిలో ఉండేవారు తరతరముల నుండి కూడా. ఆయనే మన నివాస స్థలము. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రేమ దేవుని వల్ల. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే ఆచారాలు, ఈ ఆచారాలు, అది ఇది అని ఒక అలవాట్లోకి వెళ్ళిపోయాం మనం. అసలు ఏంటి మరి ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కూడా మనం పెట్టుకున్నవే. అన్యులు చిన్న దినమని, పెద్ద దినమని ఎందుకు పెట్టారు ఇవన్నీ అని అంటే, ఆనాటి కాలంలో ఎవరు కూడా అంత గొప్పగా ధనం ఉన్న వాళ్ళు కాకపోవచ్చు, లేకపోతే ఒక మనిషిని తీసుకు వెళ్ళాలి అని అంటే చాలా అవసరం ఉండేది. కాబట్టి ఫస్ట్లో వంశీకులని ఇవన్నీ ఏమి ఉండేవి కాదండి. ఊరంతా వచ్చేవారు, వెళ్ళేవారు.
ఏదైనా అది మనుషులు పెట్టుకున్నది, ఆ మనుషులు పెట్టుకున్నది అది ఒక ఆచారంగా క్రమముగా జరిపించడం అనేది మంచిదే. ఇలా మనిషి జీవితం ఎవరు అనుకున్న రీతిలో అట్టి రీతికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనతో దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే గారు అంటున్నారు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఇప్పుడు మనం ఆశ్రయించిన దేవుడు కొత్తగా పుట్టుకొచ్చిన దేవుడు కాదు. ఆయన యుగ యుగముల నుండి, ఈ భూమి లేదు, ఆకాశము లేదు, ఇవేమీ లేదు, అంతా శూన్యం. ఈ శూన్యాన్ని తనకు పిల్లలు కావాలి అన్న కోరిక వలన ఏం పుట్టించాడట? భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. ఇవన్నిటినీ ఎందుకు అంటే నువ్వు నివసించడానికి, మనం నివసించడానికి యోగ్యంగా దేవుడు చేశాడు. ప్రేమ దేవుని వారు అంటే నీ కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మణికంఠ నిమిత్తం కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ దేవుని ప్రణాళిక మణికంఠలో నెరవేరలేదు. ఈరోజు చాలా మంది యవ్వనస్తులు దేవుని చిత్తాన్ని ఏం చేయట్లేదండి? నెరవేర్చట్లేదు. అదే బాధ ప్రేమ దేవుని వల్ల. దేవునికి లోబడట్లేదు. వాళ్ళకి వచ్చే ఆలోచనలను బట్టి యవ్వనస్తులు, టీనేజ్ అంటారు దాన్ని, ఆ టీనేజ్లో వాళ్ళ జీవితాన్ని మొత్తం ఏం చేస్తున్నారట? వాడి చేసేసుకుంటున్నారండి. చాలా బాధాకరమైన విషయం ప్రేమ దేవుని వల్ల. చాలా మంది అండి 10వ సంవత్సరం రాకముందే వాళ్ళు తాగుడికి బానిసైపోతున్నారు. ఈ 18, 19, 20, 21 సంవత్సరాలు ఇంకా దారుణంగా, ఇంకా తల్లిదండ్రుల మాట కూడా ఏం చేయనట్టు వాళ్ళు వినే పరిస్థితుల్లో లేదండి. దేవుడు అందరినీ కూడా నాకు కావాలని దేవుడు అంటుంటే దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేవారు ఈరోజు చాలా మంది మన కళ్ళ ముందే కనిపిస్తున్నారండి. దేవుడు బాధపడడం ఒకసారి ఆలోచించండి. ఈరోజు మణికంఠ గురించి ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా ఏడుస్తున్నారు. మారితే బాగుండు అంటే మంచి మనిషి చనిపోయాడు. దీనివల్ల అంటే ఆ వ్యసనం, తాగుడనే వ్యసనం వల్ల. అంటే నిజానికి మణికంఠకి ఎలాంటి బాధ లేదు. కష్టపడడం, వెళ్ళడం, తెచ్చుకుని తాగడం, తినడం, అంతే. బాధ్యత లేదు, ఇంకా పెళ్లి కాలేదు, కుటుంబంలో తన తెస్తే గడవాలి అనే ఆలోచన లేదు. నిజమండి. ఇక్కడ మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఇక్కడ మనందరికీ కూడా అరే ఈ రోజు ఈ పని చేయకపోతే నా కుటుంబంలోనికి ఇదిగో ఆహారం కావాలంటే బీవటికి వెళ్ళాలి, ఇవటికి వెళ్ళాలి, అవటికి వెళ్ళాలి, అన్ని అటుకెళ్ళి డబ్బు కావాలి అంటే పనికి వెళ్ళిపోవాలి అని ఒక టెన్షన్ మనకు ఉంటుంది. ఆ టెన్షన్ ఉందంటారా? మణికంఠకి లేదు. మరి ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేకుండా చచ్చిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? అపవాదిగాడు దేవుని బిడ్డగా ఉండడానికి వీలు లేదు అని తీసుకెళ్ళిపోయాడు. యవనస్తుడా జాగ్రత్త. ఎందుకంటే నువ్వు దేవునికి అవసరం. నువ్వు దేవుని చేతిలో బహు బలముగా వాడబడాలి. కాబట్టి నేను వాడబడనివ్వకుండా ఏం చేస్తాడు వాడు? తీసుకుపోతాడు. సిద్ధంగా ఉన్నాడంటే ఈరోజు యవనస్తులు అది గ్రహించాలి. యవనస్తులు ఆలోచించాలి.
నువ్వు దేవునిలో ఉన్నతమైన వాడిగా, ఉన్నతమైన దానిగా బ్రతకాలి. ప్రేమ దేవుని వల్ల మన నివాస స్థలము తరతరముల నుండి కూడా ఆయనే. తర్వాత చూడండి, నరులారా చూడండి ఒక మాట. ఇలా మనం బ్రతికిన తర్వాత, అంటే దేవుడికి ఇష్టంగా బ్రతికిన తర్వాత ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. తండ్రి, నువ్వు అంటున్నావు, నరులారా నా యొద్దకు తిరిగి రండి. నువ్వేమో రమ్మని చేయి చెబుతున్నావు, నీవేమో నీ దగ్గరికి రావు కానీ మాకు పాతాళానికి వెళ్ళిపోతామని వెళ్ళిపోయే యవ్వనస్తులు ఉన్నారు, నడి వయసు గల వారు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారండి. ఈ వయసులో వృద్ధులు అంటే పెద్ద వయసు గలవారు ఎలా ఉండాలి? ఆ తండ్రికి ప్రార్థన చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలండి. పెద్దవారికి ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది. అంటే ఎప్పుడు చనిపోతారో తెలియదు. తెలియని వాళ్ళు ఎలా ఉండాలంట? బహుజాగ్రత్త కలిగి ప్రశాంతమైన వాతావరణంతో ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకుంటూ జీవితాన్ని వెళ్ళొచ్చాలి. ఎందుకంటే ఆయన రమ్మంటున్నాడు, ఏదో ఒక దినాన మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు అలాంటి మనసు లేకుండా, అలాంటి మనసు సిద్ధం లేకుండా ఇప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుడు బాధపడతాడండి, బాధపడతాడు. తర్వాత ఈ పెద్ద వయసు వచ్చే ముందు నడి వయసు ఉంటుందండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ నడి వయసులో కూడా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దేవుడి చిత్తానుసారంగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. ఎందుకంటే నీ జీవితం విలువైనది. నా యొద్దకు తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే నీ జీవితం దేవునికి ఇష్టంగా మారాలి. మరి మాట్లాడడానికి ఎందుకు వచ్చేసరికి 10వ వచనంలో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అంటే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అన్న దానికి ఒక ఇంటి ఇచ్చాడు. అంటే కొంతమంది 20, ఇప్పుడు మణికంఠకి 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు. అసలు ఊహించలేదు, అసలు అనుకోలేదు. కానీ మనిషి మన దగ్గర లేడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. బ్రతకడం అన్నా చావడం అన్నా మన ఇష్టం కాదు. దేవుడు మనం ఎప్పుడైతే తల్లి గర్భములో రూపించబడ్డామో అప్పుడే ఆయన మనకి ఏం రాసేస్తాడట? నీ సంవత్సరములు, నీ ఆయుష్ కాలం ఎంతో రాసేస్తాడు. కానీ ఈరోజు దేవుని పిల్లలు అంటే మనం ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం అంతా బ్రతకకుండా ఏం చేసుకుంటున్నారట? ఆత్మహత్యలు. చాలా దారుణంగా ఉన్నాయి కదండి ఆత్మహత్యలు. అదొక ఇంకా జీవితం మీద విరక్త పుట్టేసి చాలా మంది పురుగు మందు తాగేయడము, లేకపోతే ఉరి పోసుకోవడము చాలా చూస్తారు. టీవీ ఆన్ చేస్తే అన్నీ అవే. ఇంకా ఏంటో ఎలా చేస్తున్నారంటే అపవాది గడు వాళ్ళు అలా పట్టేసుకుంటున్నాడు అన్నమాట. నేను అంటున్నాను, మీ కుటుంబంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మన పిల్లల కొరకు ఎక్కువ జాముని లేచి ప్రార్థన చేయాలని మనకు ఒక అలవాటుగా మారిపోవాలి. ఇదొక బాధ్యత. మన పిల్లలు ఉన్నతంగా ఉండాలని అంటే అది మన చేతుల్లో ఉంటుంది. ప్రేమ దేవుని మాట
వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, గొప్పగా చదువుకోవాలన్నా, వాళ్ళ యొక్క బ్రతుకు బాగుండాలంటే ముందు తల్లిదండ్రుల చేతిలోనే ఉంటది. ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రేమ దేవుని, ఎక్కువ దేవునితో గడపాలి ప్రేమ దేవుని వాళ్ళరా. మన నోట ఒక చెడు మాట కూడా రాకూడదు ప్రేమ దేవుని వాళ్ళు. చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఒకప్పుడు ఏమవుతాము, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనకి మరణం ఉంది, అది ఇవాళ రేపా ఎల్లుండా ఎప్పుడో మనకి సంవత్సరమా 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మనకి తెలియదు. కానీ మనకేముంది, మరణం. ఆ మరణము నుండి నువ్వు తప్పించబడడానికి కుదరదు. అందరికీ మరణం వస్తుంది ప్రేమ దేవుని వల్ల. అయితే ఆ మరణం మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎంత బాగా స్వీకరించాలంటే, నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? నేను మరణిస్తే, నా కళ్ళు నేను మూస్తే, ఇవి పరలోకంలో ఉన్న తండ్రిని చూసే కళ్ళుగా ఉన్నాయి. కాబట్టి నేను చనిపోవడానికి కూడా సిద్ధం. అండ్ ఈరోజు చావు అనేది చాలా మంచిది బైబిల్ సెలవిస్తుందండి. కానీ ఆ చావు ఇలా ఉండకూడదండి. ఈరోజు మనకు అదే నేర్పిస్తున్నాడు. ఈరోజు ఇంకా ఎవరైనా ఇక్కడ మారకపోయి ఉంటే ఒక్కసారి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చావు మంచిగా ఉండాలి, నీ మరణం మంచిగా ఉండాలి. నువ్వు మరణించేటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంత గొప్ప స్థితిలో నువ్వు ఉండాలి ప్రేమది. ఈరోజు ఎవరసలు చాలా మంది అండి, చాలా మంది తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళు ఒకే ఒక మాట, ఏ మాట అంటే, అరే ఈరోజు ఇది నా పుట్టినరోజురా, ఆ పార్టీ ఎక్కడా, బార్, రెస్టారెంట్. ఏమట్టుకొస్తారు? కాయనట్టుకొస్తారు. ఏం చేస్తారు? తాగుతారు. తర్వాత ఏం చేస్తారు? ఎక్కడ పడతారో తెలీదు, ఎక్కడ దొల్లుతారో తెలీదు. నాశనం అయిపోతున్నారండి ఎవరొస్తున్నారు. మంచి చెబితే వాళ్ళకి ఎక్కదు, మంచి చెబితే వాళ్ళకి ఎక్కదు. చెడ్డ మార్గంలో నడిపించేవాడే వారికి కావాలి. నిజమండి. ఈరోజు ఖచ్చితంగా మనకంటే ఇలా అవ్వడానికి కారణం తాగుడు అనే వ్యసనం. ఎవరు బాధపడినా సరే ఈ మాట తథ్యం. ఎంత బాధపడుతుంది కుటుంబం? 19 సంవత్సరాలు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు 2వ రోజు 3వ రోజు తన తల్లి చచ్చిపోయింది. అప్పటి నుంచి పెంచుకొచ్చారు కదండి. ఎంత బాధ. ఏ రోజైనా అది గుర్తించాడా? పోనీ మంచోడే కాదనట్లేదు, మంచోడే. ఇప్పుడు తల్లికి ఎందుకు ఆ బాధను రప్పించాడు చెప్పండి? మాట వినక. యవనస్తులు గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది యవనస్తులతో ఇదే మాటని మాట్లాడుతాండి. ఒరే నీ మనసును మార్చుకోరా, నువ్వు మందిరానికి రాలేదంటే నువ్వు ఏదో చేసుకో. మందు అయితే మానే, మందు మానే. మందు వల్ల నీ జీవితం పాడైపోతుంది. ఎన్నోసార్లు చెప్పాను మనకంటకు, ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నోసార్లు చెప్పినందుకు వాడు ఎన్నోసార్లు తిట్టుకున్నాడు. అయినా పర్లేదు, మారతాడు అనుకున్నాం. ఈరోజు ఏమైంది చెప్పండి? వాడి జీవితం పోయిందిగా. ఈరోజు వాడికి నా జీవితం గొప్పగా ఉండాలని ఆలోచన చెప్పాను వాడికి, ఒరే నువ్వు నా మాటిను, నాకు కూడా అవసరం అయితే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టేదాన్ని ప్రార్థన చేస్తాను. దేవుడు నేను గొప్పగా నిలబెడతాడు. మీరెందుకు కూడా వెళ్ళక, నాకు కూడా వచ్చే, నేను చూసుకుంటాను చెప్పాడు. అలాగే నా దేవుడు నవ్వుకునేవాడు. ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి ఆ మాటలు ఉంటే బాగుంది కదా. మంచివాడు నిజంగా. ఏ పని చెప్పినా వెంటనే వాడి గురించి కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఏ పని చెప్పినా కూడా చేసేసేవాడు. నేను చెయ్యను అన్న మాట వాడు నాటు వచ్చాడు కదా. మరి అలాంటి వాడు చనిపోవడంటే బాధే కదా. కానీ చనిపోవడానికి కారణం ఏంటంటే మంచి మాటలు వినకపోవటం వలనే ప్రియమైన దేవుని మాట్లాడ. వాడి స్నేహితులు చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు పాపం. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు మంచి వాళ్ళే. ఎందుకంటే వాడు చనిపోయాడంటే వాడికి బాధ, ఎంతో ఏడ్చారు. ఆ రోజు అన్నం కూడా తెలియదు వాళ్ళు. మంచి మనసు ఉన్నట్టే కదా. మరి మంచి మనసు ఉందండి, కానీ మంచి మార్గంలో లేరు ప్రియమైన దేవుని వల్ల. బాధేస్తుంది, బాధేస్తుందండి.
బాధ. ఎందుకు బాధ చెప్పుకుంటారు? యవ్వనస్తులండి. అపవాది గారు ప్లాన్ వేశాడు, ఇదిగో ఈ యవ్వనస్తులు లేకుండా, యవ్వనస్తులు పాడు చేసేసి మంచి మార్గంలో వెళ్లకుండా వాళ్ళు తగలేయాలని ప్లాన్తో వాడు ఉన్నాడండి. అది యవ్వనస్తులకు అర్థం కావట్లేదు. రాబోయే 10 సంవత్సరాల తర్వాత యవ్వనస్తులే పోరాటం చేయాలి ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే ఈ బ్రతుకు కూడా ఉండదు కొన్ని సంవత్సరాలు పోతే. కాబట్టి ఇక్కడ అనే మాట ఏంటంటే, నీ ఆయుష్ ఎంతకాలము నీకు తెలియదు. కాబట్టి ఆయుష్ ఉన్నప్పుడే నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలంటే చక్కబెట్టుకోవాలి. నిజమే. ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం, మన సంఘ సహోదరి, మన కుటుంబంలో బిడ్డ దుర్గ, ఆమెను ఆదరించడానికి, ఓదార్చడానికి మనందరూ ఇక్కడికి వచ్చామండి. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది ప్రేమ దేవుని వల్ల. ఆ మాటని చూపించమంటారా? ఒకసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభం వచ్చిన గాంచి ముగించుకుందాము. ప్రారంభం వచ్చిన గాంచి ఒక 2 వచనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. జన్మదినము కంటే ఏది మేలటండి? మరణ దినం. అంటే ఆ మరణించడం అనేది మంచిది అంటున్నాడు, కానీ మరణం ఎలా ఉండాలి ఆలోచించిన ప్రేమ దేవుని వాళ్ళరా. మరణించిన నీవు ఏం చేసి మరణించావు? ఏం చేసి నువ్వు మరణించావు? ఎలా బ్రతుకు నువ్వు మరణించావు? నువ్వు బ్రతికిన బ్రతుకు అర్థం ఉందా? అంటే ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు ఊహించుకోవాలి. నీ బ్రతుకుతున్నాను, ఎప్పుడు మరణం నాకు తెలియదు, కానీ నీ బ్రతికే ప్రతి దినము నేను ఏం చేసి బ్రతకాలి? మంచి పనులు చేసి, దేవునికి నచ్చే పనులు చేసి, దేవుణ్ణి ఆనందింపజేసే పనులు చేసి ఈ రోజు ముగించాలి అన్న ఒక ఆలోచన మనకు రావాలి. ప్రేమ దేవుని వల్ల రావాలి. జన్మదినము కంటే కూడా మరణ దినమే మేలు. తర్వాత మాట, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే, ఇక్కడ విందు అంటే ఫంక్షన్, ఏదో పెళ్ళో పుట్టినరోజు అవి జరగట్లే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఒక కుటుంబము ఒక బిడ్డను పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ బిడ్డకి ఏమి ఇవ్వాలి? మనం ఓదార్పు ఇవ్వాలి. ఒక విషయం చెప్తాను, ఎవరు ఏమనుకోకండి. ఇలాంటి విషయం జరిగినప్పుడు ఎవరైనా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు అనుకోండి, ఎక్కడికి రాదు? ఎవరికైనా గర్భం వచ్చింది అనుకోండి, ఏం చేయరు? అంటే నువ్వేం చేయాలి? వాళ్ళు వచ్చి వాదార్చాలి. వాదార్పు మరణించి వెళ్ళాలి. ఇది ఒక సిస్టమ్ పెట్టేశారండి. ఎందుకు పెట్టారు ఇప్పటికీ అర్థం కాదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు అన్నిజనుల్లోనే. వాళ్ళ అన్నయ్య సరిపోతే కోడలు గర్భంతో ఉంటే వచ్చాడు, అన్ని కార్యక్రమాలు చేశాడు. అన్యుడు క్రైస్తవుడు చేస్తున్నాడు. ఈరోజు చెప్పండి, క్రైస్తవుడికి భయం. ఎలా తయారయ్యారంటే ఆదరించే వారిగా లేరు. అబ్బాబే నా కోడలు గర్భంతో ఉందండి, వెళ్ళకూడదని అక్కడికి. అబ్బాయి మా అన్నయ్య గారు తమ్ముడు గారు అబ్బాయి ఇల్లు మంచి ఎత్తుకున్నాడండి, ఇల్లు తీటాడండి, ఆడికి ఏం చేయకూడదండి? వెళ్ళకూడదండి. అది ఖచ్చితంగా బైబిల్ ప్రకారం అలాగే ఎవరైనా చేస్తే వాళ్ళు పాపం చేసినట్టే. ఆశ్చర్యం వేసిందండి. అరే క్రైస్తవులే రావట్లేదు, కూర్చునే పక్కన క్రైస్తవులే రావట్లేదు. అతను అన్యుడు అతను కోడలు గర్భంతో వచ్చేసాడండి, అన్ని పనులు చేశాడండి. అతను నాకు ఆశ్చర్యం వేసింది. అదే మాట చెప్పాలనుకున్నాను ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగితే. ఎందుకంటే ప్రతి మనిషి
నువ్వు ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా సమస్యల్లో ఉంటే ఏం చేయాలట? వెళ్ళి ఆదరించాలి, వాదార్చాలి, వాళ్ళని మీరు దేవుని మాటలు చెప్పి బలపరచాలి. ప్రేమ దేవుని వాళ్ళ బలపరిచేవారిగా మన జీవితాలు ఉండాలి. ప్రేమ దేవుని వల్ల దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీకు మరణ దినమే మేలు. ఆ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ మరణం ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ మనసును సిద్ధం చేసుకోవాలి. నేను రెడీ అని నువ్వు చనిపోవడానికి రెడీగా ఉండాలి. ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుతున్న వారింటికి వెళ్ళే కంటే కూడా, ఒకవేళ అదే టైంలో ఎవరైనా నీకు తెలిసిన వారు, నీ సహోదరులు, వాళ్ళలో ఎవరికైనా కష్టం వస్తే, బాధ వస్తే అక్కడికి వెళ్ళకు. మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఇదిగో బాధగా ఉన్న వారింటికి వెళ్ళు. అక్కడ అవసరం లేదు వాళ్ళకి. నువ్వు వెళ్ళకపోయినా వాళ్ళకి ఏం పర్లేదు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడికి వెళ్తే వీళ్ళు బాధగా ఉంటారు కాబట్టి నువ్వు 2 మాటలు చెబితే వాళ్ళకి ఆదరణ కలుగుతుంది. అలాంటి ఆదరణ ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రేమ దేవుడు వల్ల క్రైస్తవులంటే అంతే, అలాగే ఉండాలి. అవి వెళ్ళకూడదండి. అది నువ్వు వెనకడికి వేసావు, దేవుడు అంటాడు రేపు పొద్దుట, సరే నువ్వు ఎదరికి రావడానికి నీకు అవకాశం లేదు. ఎందుకు? ఒకప్పుడు వాళ్ళ బాధలో ఉంటే నువ్వు వెళ్ళి ఏం చేయలేదు, ఓదార్చగా వెనక్కి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చి పలకరిస్తే అక్కడ నేను ఉంటాను. అక్కడ మాట చెప్పాడు కదా బైబిల్లో, ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి అన్నం పెడితే అది ఎవరు పెట్టినట్టట? నాకు పెట్టిన. దేవుడు తింటాడా? కాదు. వాళ్ళకి పెడితే ఆయన పని చేసినట్టు అనమాట. ఎవరైనా దాహంతో ఉంటే వాళ్ళకి మంచిలు ఇస్తే అది నాకు ఇచ్చినట్టే. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే నువ్వు వెళ్ళి వారిని పరామర్శిస్తే ఎవరిని పరామర్శించినట్టు? నన్నే. ఎవరైనా ఇంట్లో దుఃఖం ఉంటే, ఎవరైనా ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు కోల్పోతే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళని పలకరించి ఆదరించాలి. అప్పుడు ఎవరిని ఆదరించినట్టు తెలుసా? ఎవరిని పలకరించో తెలుసా? నన్ను పలకరించావు. ఈరోజు మనోళ్ళే, క్రైస్తవులే కొంతమంది జనం భోజనం చేయరు. అంటాను, నీవు అక్కడ ఆదరించడానికి వెళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? ఆదరించడానికి వెళ్ళు. అది ఎవరికి బలర్పించింది కాదు. ప్రేమ దేవుని వాళ్ళరా, అవి ఉంటాయి, వేరే ఉంటాయి. వాటిని వేరే అంటారు. దినం భోజనాన్ని బలర్పించింది కాదు, అది మామూలు భోజనమే. మన క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి, దేవునికి ఇష్టంగా బ్రతకరు, కానీ దేనికి వెళ్ళరట? ఆయనకి వెళ్ళి తినరు. తింటే ఏమవుతుంది? శాపం వస్తుంది. లేదు ప్రేమ దేవుని వాళ్ళరా, మీరు ఎవరైనా కష్టపడితే, వాళ్ళ కష్టంగా ఉంటే, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, వాళ్ళకి నష్టం జరిగితే వెళ్ళి మీరు ఏం చేయాలి? వాళ్ళని ఆదరించాలి, వాదార్చాలి. నా ప్రియ సహోదరి సహోదరులు, రోజు మణికంట మన మధ్య లేకపోయినప్పటికీ కూడా కొద్ది నిమిషాలు మంచి మాటలు వినిపించడానికి కారణం ఏడండి. కొంతమంది అయినా ఎలాగే ఇది వీడియో తీసాం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ పెడతామని. నా ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేయాలండి. ఈ టైంలో మీ అందరికీ ఆ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మీ ప్రార్థన ఎవరి గురించి ఎక్కువ చేయాలంట? యవ్వనస్తుల గురించి ప్రార్థన ఎక్కువ చేయాలండి. అవసరమైతే తెల్లవారుజాము లేచి వారి గురించి మొరపెట్టండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. తండ్రి, వాళ్ళు మీ చెప్తే వినట్లేదు తండ్రి, వాళ్ళతో మీరే మాట్లాడవయ్యా, వాళ్ళు మార్చవయ్యా తండ్రి. ఎన్నో చెడు నేత్రాలు వాళ్ళ మీద పడిపోతున్నాయ్యా. వాళ్ళు దేవుని మార్గంలో రావాలనుకుంటున్నారు, కానీ ఆ దెయ్యంగాడు వాళ్ళని తప్పు మార్గంలో నడిపించేస్తున్నాడు తండ్రి. ఇదిగో మా ముందు మణికంఠ ఎలాగా దూరం అయిపోయాడు తండ్రి, కానీ మణికంఠతో పాటు ఎంతమంది అయితే స్నేహితులు ఉన్నారు, అయితే ఒక్కసారి వారితో మాట్లాడండి అయ్యా. ఇదిగో వీడి జీవితం ఇలాగ అయిపోయింది, మా జీవితం ఇలా అవ్వకూడదు. తాగుడైన వ్యసనం నుంచి మీకు కూడా వెనకొచ్చేయాలి, మంచి జీవితం జీవించాలి. ఇదిగో నా కుటుంబంలో నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఆనందపడే విధంగా నేను బ్రతకాలి. తల్లిదండ్రులను ఆనందింపజేసే బిడ్డలుగా యవ్వనస్తులు మారిపోవాలి ప్రేమ దేవుని వల్ల. కాబట్టి
యవ్వనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. దుర్గ నిమిత్తము తన కుమారుడు, అలాగే తన అన్నయ్య, వాళ్ళ తల్లి, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి వాళ్ళకి ఆదరణ కలిగేలా ప్రార్థన చేద్దాము. అది తల వచ్చేది ప్రార్థన. పరలోకమందున్న మాట్లాడుతుంది. ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈరోజు తండ్రి నాయన ఎంత చక్కటి వాతావరణం మీరు ఇచ్చారు తండ్రి. నిజమే నాయన, ఈరోజు అది ఇంతవరకు తండ్రి నాయన ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తండ్రి వాతావరణం అదుపులో ఇచ్చారు. ఇక ముందు కూడా ఆ భోజనాల విషయంలో కూడా మీరు అదుపులో ఉంచి నాయన చక్కగా జరుగుతున్నైతే మీరే సహాయం దాయిచ్చేవారు. అలాగే నాయన మీ బిడ్డలు తండ్రి దుర్గ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు. తండ్రి శ్రీబాబు, అలాగే రాధమ్మ, అలాగే తండ్రి వెంకటలక్ష్మి గారు, అన్నవరం, అలాగే కరుణాకర్, అలాగే తండ్రి బుచ్చి తన భార్య, అందరి నిమిత్తము ప్రార్థిస్తున్నారు తండ్రి. అందరికి ఆదరణ కలిగించండి తండ్రి. మీ మాట ద్వారా వాళ్ళకి ధైర్యాన్ని కలిగించండి తండ్రి. ఇదిగో నాయన ఆ బిడ్డలు చూపించిన యవ్వనస్తులు, చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు తండ్రి. వారికి నాయన పాఠం నేర్పించండి తండ్రి. నాయన మేము ఎలా ఉండకూడదు, మా తల్లిదండ్రులు ఆనందపరిచేసి బిడ్డలు మేము ఉండాలి అన్న ఆలోచన వారు కూడా పుట్టించేవారు. మా కొరకు త్వరలో రానివ్వండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఇంతవరకు మొదటి ప్రార్థన నుండి ఈ చివరి ప్రార్థన వరకు మీరు నడిపించే విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన వారందరినీ కూడా ఇదిగో కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించమని భోజన కార్యక్రమం చక్కగా జరుగుతుందైతే మీరే సహాయం దాయిచ్చేవారు. మా కొరకు త్వరలో రానివ్వండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మనందు సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాడు. ఎవరు వెళ్ళిపోవద్దు, భోజనాలు కూడా వచ్చేసాయి. పిల్లలు ఏర్పాటు చేస్తున్నాను తీసేసి